వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా హాయ్ దివ్య. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టావా? లేదు, పక్కనే ఉంది. మరెందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఏదో ఆలోచనలో ఉండి చూసుకోలేదు దివ్య. రింగ్ అవుతున్నా ఫోన్ ని కూడా చూడలేదు అంటే చాలా పెద్ద ఆలోచనలానే ఉంది. ఏంటది? సూర్య మా ఇంట్లోనే ఉంటున్నారు దివ్య. ఏంటి? సూర్యనా? అందరికీ నిజం తెలిసిపోయిందా? అవును. తప్పు చేసింది నువ్వు కాదు, నేను. సూర్యని ఇంట్లో ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక ఆకాష్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఇంట్లో అయితే ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి మనం ఉంటాం కదా అని అన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే ఆయన ఆలోచన కూడా కరెక్టే అనిపిస్తుంది. కానీ ఏమైంది సంధ్య? ఏమైనా సమస్య? సమస్య అంటే పనులన్నీ పూర్తయ్యాక రూమ్లో నిద్రపోతున్నాను. కలలో సూర్య దగ్గరకు వచ్చినట్టు, నన్ను ముట్టుకోబోతున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాను. ఎదురుగా చూస్తే సూర్య ఉన్నాడు. ఏంటి? సూర్య మీ రూమ్కి వచ్చాడా? పూర్తిగా విను దివ్య. నేను షాక్ అయ్యి కళ్ళు నులుముకుని చూసేసరికి సూర్య మాయమయ్యాడు. డౌట్ వచ్చి బయటకొచ్చి చూస్తే హాల్లో సూర్య టీవీ చూస్తున్నాడు. నాకొచ్చింది కళ లేక నిజంగా జరిగిందా అని తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను దివ్య. కన్ఫ్యూజన్ కాదు, సూర్య గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వంతలా భయపడుతున్నావేమో అనిపిస్తుంది. ఆలోచించకుండా ఎలా ఉంటాను దివ్య? మా మధ్య ఏ బంధం లేకపోయినా అమ్మ నాన్న కోసం ఆయన బాధ్యత తీసుకున్నాను. చాలా రోజులు బాధ్యగా నటించాను. ఇప్పుడు ఆకాష్ సూర్య బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల సూర్యని ఒంటరిగా వదిలేయలేక ఆయన ఇంటికి తీసుకొచ్చారు. నా దృష్టిలో మాత్రం ఆకాష్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా రాంగ్. దూరంగా ఉంటేనే మనిషిని మర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్య మీ ఇంట్లో ఉంటే, నిత్యం తన కళ్ళ ముందు నువ్వే తిరుగుతూ ఉంటే అతనికి నీ గతమే గుర్తొస్తుంది. నీ జ్ఞాపకాలే కళ్ళ ముందు కదులుతాయి. నా భయం కూడా అదే దివ్య. కానీ వద్దని చెప్పలేను, వెళ్ళిపోమనలేను. ఆల్రెడీ ఎవరి జీవితం వాళ్ళదని సూర్యకి క్లియర్గా చెప్పాను. సర్లే, మంచి మనసుతో ఫ్రెండ్ క్షేమం కోసం ఆకాష్ చేసిన ఆలోచనని తప్పు అని చెప్పలేను, కానీ నీ జాగ్రత్తలో నువ్వుంటే చాలా మంచిది. సూర్య లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం ఆకాష్కి చెప్పడంలో నువ్వు ఆలస్యం చేయొద్దు. సరే దివ్య. అవును, ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఇంకా తెలీదు, ఇంకొన్ని రోజులు పడుతుంది. సరే సంధ్య, టేక్ కేర్. బాయ్. బాయ్ దివ్య. మాధవరావు గారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది డాక్టర్. మమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? వెంటనే డిశ్చార్జ్ చేయడానికి మీకు జరిగింది టాన్సిల్ సర్జరీ కాదు, ఓపెన్ హార్ట్ సర్జరీ.
కొన్ని రోజులు మీరు అబ్జర్వేషన్లో ఉండాలి. నాకిలా హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండడానికి ఏదోలా ఉందండి. ఇంట్లో అయితే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని. అందుకే మీరు మమ్మల్ని పంపించేస్తే క్రమం తప్పకుండా మీరు వద్దని చెప్పే వరకు రోజు చెకప్కి వచ్చేస్తానండి. మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ మీ హెల్త్ కండిషన్ నార్మల్గా ఏం లేదు. బెడ్ రెస్ట్ చాలా అవసరం. మీ మాటలో పద్ధతి చూస్తుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోరని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఎంత ఇబ్బంది కష్టమున్నా ఇంకొన్ని రోజులు ఇదే హాస్పిటల్లో ఉండాల్సిందే. అమ్మా, మీరైనా కాస్త చెప్పండి అమ్మా. నర్స్. డాక్టర్, ఏంటండి మీరు అనవసరంగా డాక్టర్ గారితో తిట్లు తింటారు? ప్రశాంతంగా ఇక్కడే ఉండక ఎక్కడికి వెళ్తారు? ఏ ఇంటి మీద ఏమైనా బెంగ పుట్టిందా? ఇంటి మీద కాదు లక్ష్మి, సంధ్య మీద. సంధ్యనా? అవును లక్ష్మి. ఆకాష్ మంచి మనసుతో సూర్యని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కాని సూర్య ఎలా ఉంటున్నాడో, సంధ్యతో ఎలా ప్రవర్తిస్తున్నాడో అని నాకు బెంగగా భయంగా ఉంది లక్ష్మి. ఆకాషు సంధ్యని అర్థం చేసుకున్నాడు కాబట్టి అతని నుండి ఏ సమస్య ఉండదు. కాని ఆ భార్యాభర్తల మధ్య సూర్య ఉండడం వల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని నాకు డౌట్గా ఉంది. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తే ఇంకా మీరు దాన్ని మనసులో పెట్టుకున్నారా? సంధ్య ఫోన్లో అంతా బాగానే ఉందని చెప్పింది కదండి. సంధ్య మనసు గురించి మాటల గురించి నీకన్నా నాకు బాగా తెలుసు లక్ష్మి. మనకు ఏ కష్టం తెలియకూడదని నిజాన్ని దాయడం తనకి బాగా అలవాటైపోయింది. అందుకే సంధ్య మాటలు అబద్ధమేమో అని నాకు అనుమానంగా ఉంది. లేదండి, అలాంటి కష్టం ఏమైనా ఉంటే మనకి చెప్పకుండా ఉంటుందా? కనీసం నాతోనైనా మాట్లాడుతుంది కదా. నాకైతే ఈ విషయంలో మీరు అనవసరంగా బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. నా అనుమానం నిజమవ్వాలని నేను కూడా కోరుకోవడం లేదు. కాకపోతే సూర్య సంధ్య మీద పెంచుకున్న ప్రేమ గురించి నాకు తెలుసు కాబట్టే నేను భయపడుతున్నాను. ప్రాణంగా ప్రేమించిన సంధ్య స్నేహితుడి భార్యగా ఉన్న ఇంట్లో సూర్య ప్రశాంతంగా ఉండగలడా? పైకి నవ్వుతూ నటిస్తున్నా మనసులో కోపమో బాధో లేకుండా ఉంటుందా? ఆకాశు సంధ్య తమ మాటలతో సూర్యని మార్చాం కదా అని చెప్పారు కదండి. గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడతాడని మాట కూడా ఇచ్చాడని చెప్పారు కదా. వాడంత సులువుగా మారడు లక్ష్మి. వాడిలో నిజంగా మార్పు గనక వచ్చుంటే ఇప్పుడు ఈ క్షణం నా పక్కనే ఉండేవాడు. కనీసం ప్రతిరోజు ఫోనైనా చేసి మాట్లాడేవాడు. ఇవేమీ జరగడం లేదు అంటే సూర్య మనసులో ఇంకా మన మీద కోపం ఉంది. అలాంటిది సంధ్య మీద. అబ్బా ఊరుకోండి. వాడికి నిజంగా కోపమే ఉండుంటే మనల్ని చూడటానికి హాస్పిటల్కి రానే రాడు. కానీ వచ్చాడు, మంచిగా మాట్లాడాడు, వెళ్ళాడు. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడటం వాడికిష్టం లేక రాలేదేమోనండి. తల్లి ప్రేమ నీ కళ్ళకి గంతలుగా మారిందన్నమాట. అందుకే నిజానిజాలు ఆలోచించడం లేదు. నాకు నిజానిజాలు తెలియడం కాదు, మీరే చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఆకాష్ మంచితనం, సంధ్య అర్థం చేసుకునే గుణంతో సూర్యలో ఖచ్చితంగా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుందండి. ఇంకా మీకు అనుమానంగా ఉంటే సంధ్య మిమ్మల్ని చూడటానికొస్తుంది కదా, అప్పుడే అడిగేద్దాం.
ఇక్కడ పెట్టు సంధ్య. ఉదయం జరిగింది సంధ్య ఆకాష్కి చెప్తుందా? ఒకవేళ ఆకాష్కి తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏంటో. ఎలా తెలుసుకోవాలి? ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు సంధ్య, నేను వింటాను. వినడం కాదు, అర్థం చేసుకోవాలి. ముందు ల్యాప్టాప్ పక్కన పెట్టండి. ఇది మన మధ్యలో అడ్డు కాదు సంధ్య. ఎందుకు కాదు? క్లోజ్ చేయండి. ఓకే. అబ్బో, విషయం చాలా సీరియస్గా ఉందే. సరే, ఇప్పుడు చెప్పు. చెప్పు సంధ్య, ఏమైంది? నాకు చాలా కష్టంగా ఉందండి. కష్టమా? ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? మన ఇంట్లో పరిస్థితుల గురించి. మీ మాటకి కట్టుబడి సూర్య ఆరోగ్యం కోసం, అమ్మా నాన్నల ఆనందం కోసం ఆయన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. ఒక ఫ్రెండ్ లాగా మీరు చూడమని సింపుల్గా చెప్పారు, కానీ నా వల్ల అవ్వడం లేదండి. ఏమైంది సంధ్య? సూర్య వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? అదంతా మీకు డీటెయిల్గా చెప్పలేనండి. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి పంపించేస్తే మంచిది. సంధ్య, సూర్యని ఇక్కడికి తీసుకొని రావడానికి అతని మీద జాలి, కేరింగ్ మాత్రమే కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. సూర్య నీ మొదటి భర్త అని తెలియకముందే నా ప్రాణాలు కాపాడి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. అతని మెంటాలిటీ, మంచితనం అన్నీ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. తన కోసం ఏ హెల్ప్ చేయడానికైనా సిద్ధపడ్డాను. కానీ నా వల్లే సూర్యకు ద్రోహం జరిగింది. ప్రాణంగా ప్రేమించిన తన భార్య నా వల్లే దూరం అయింది. అతని బాధకి, అలా మారిపోవడానికి తెలుసో తెలియకో నేనే కారణమయ్యాను. గతాన్ని మార్చలేని నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సాయం చేయడానికి సిద్ధపడ్డాను. అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. కట్టుకున్న నువ్వు నా సొంతం అయ్యావు. ఒంటరిగా తాగుడికి బానిసై సూర్య రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే చూస్తూ కూడా అలాగే వదిలేద్దామంటావా? సూర్యకి మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. సూర్య బాధలన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది సంధ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో సూర్య నీకన్నా, ఆంటీ అంకుల్ కన్నా నాకు చాలా ముఖ్యం. వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను సంధ్య. సో నువ్వు నా కోసమైనా అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి.
ఒక్కోసారి ఏమనిపిస్తోందో తెలుసా సంధ్య? సూర్య నా దగ్గరికి కోపంగా వచ్చి, రే ఆకాష్, సంధ్య నా భార్య, నేను లేనని తనని నువ్వు సొంతం చేసుకున్నావు, ఇప్పుడు తిరిగొచ్చాను కాబట్టి తనని వదిలి వెళ్ళిపో అని కోపంగా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏమో అనుకున్నాను, కానీ ఆకాష్ నా గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నాడు. చెప్పు సంధ్య, సూర్య అలా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే సమాధానం చెప్పడం కాదు, నా శవాన్ని చూస్తారు. సంధ్య, అవునండి, నా మెడలో ఉన్నది సూర్య కట్టిన తాళి కాదు, మీరు కట్టింది. మనసా వాచా మిమ్మల్ని భర్తగా ఒప్పుకున్న తర్వాత నా జీవితంలోకి సూర్య వచ్చారు. అప్పుడు కూడా నిజం చెబుదామంటే అమ్మా నాన్నల వల్ల అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. నిజం తెలియని రోజులు భార్యగా ఆయన ముందు నటించానే తప్ప నా దృష్టిలో మీరు మాత్రమే నా భర్త. ఆకాష్కి నా మీద సింపతి ఉందంటే సంధ్య విషయంలో తప్పు చేస్తున్నట్టే కదా. సంధ్య నాకు దూరం చేసినందుకు అంతగా ఫీల్ అవుతున్నాడంటే నాకు అన్యాయం జరిగినట్టు ఒప్పుకున్నట్టే కదా. ఆకాష్ చెప్పినట్టు నేను లేనప్పుడు సొంతం చేసుకున్న నా సంధ్యని తిరిగి ఇచ్చేయని అడగటంలో తప్పేం లేదు. ఈ ఆలోచన ఆకాష్ కన్నా ముందే నాకు వచ్చుంటే చాలా బాగుండేది. ఈ పాటికి నేను సంధ్య మా ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఏం అడిగినా ఏం మాట్లాడినా నాదే తప్పవుతుంది. ఆలస్యం అమృతమై ఆఖరికి విషంగా మిగిలింది. కానీ నాలో సంధ్యని దక్కించుకోవాలన్న ఆశ మాత్రం చావటం లేదు. ప్రతి క్షణం ఆమె ఆలోచనల చుట్టూనే నా మనసు ప్రదక్షిణలు చేస్తుంది. అది కంట్రోల్ చేయటం నా వల్ల కావటం లేదు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు సూర్య. నీ ఆలోచనలు మాటలు ఏవి మంచివి కాదు. జీవితంలో నాకు మంచి జరగనప్పుడు నేనెందుకు మంచిగా ఉండాలి, మంచి కోసం ఆరాటపడాలి? అంటే నీకు న్యాయం జరగలేదని నిన్ను నమ్మిన వాళ్ళ బ్రతుకును అన్యాయం చేస్తావా ఏంటి? నన్ను నమ్మిన వాళ్ళ, ఎవరి స్వార్థం కోసం వాళ్ళు నన్ను వాడుకున్న వాళ్ళు, నాతో ఆడుకున్న వాళ్లే తప్ప ఈ సూర్య మంచి కోసం ఆలోచించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రాణాలు కాపాడినందుకు, ఉద్యోగం ఇచ్చి ప్రవర్తన నచ్చినందుకు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆకాష్, చనిపోయాడనుకున్న భర్త తిరిగి జీవితంలోకి వచ్చిన సంతోషం కన్నా తన కాపురాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తానో అని ముందు జాగ్రత్తగా నాటకం ఆడిన సంధ్య, కొడుకు సంతోషం కన్నా కోడలు జీవితమే ముఖ్యం అనుకున్న అమ్మా నాన్నలు, వీళ్ల గురించేనా నువ్వు చెప్పేది? లే సూర్య, అందరినీ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆకాష్ నిన్ను బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు కాబట్టి నిన్ను ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక తనే ఇంటికి తీసుకొచ్చాడు. నీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. నువ్వు చనిపోయావని తెలిసినా నీ తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంది సంధ్య. నువ్వు బ్రతికొచ్చిన తరువాత మీ మధ్య ఏ బంధం లేదని తెలిసినా నీ బాధ్యత తీసుకుంది సంధ్య. ఇప్పటికీ నీ మంచి కోసమే ఆలోచిస్తుంది. అలాంటి మంచి మనిషి కోసం ఆలోచించడంలో అమ్మా నాన్నల తప్పేం లేదు కదా? ఎందుకు లేదు? నా సంధ్యకి ఇష్టం లేకపోయినా రెండో పెళ్లికి ఒప్పించింది వాళ్లే కదా. ఆ పెళ్ళే జరగకపోయి ఉంటే నా జీవితం నాకు నచ్చినట్టే ఉండేది.
గతాన్ని మార్చడం ఎవరి వల్ల కా సూర్య. జరిగిందేదో జరిగిపోయింది. అంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడతానని సంధ్యకి ఆకాష్కి మాటిచ్చావు కదా, మర్చిపోయావా? ఆ మాటనే కాదు, సంధ్యని కూడా మర్చిపోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా సంధ్యని నా ఆలోచనల్లో నుంచి తప్పించలేకపోతున్నాను. తనని ఎలాగైనా తిరిగి నా సొంతం చేసుకోవాలన్న కోరిక నాలో ఎక్కువ అవుతుంది. పిచ్చి పట్టిందా నీకు? నీ గురించే తప్ప సంధ్య మనసుని అర్థం చేసుకోవా? సంధ్యకి నీ మీద ప్రేమ లేదు. ఆకాష్ని తప్ప తను ఎవరిని భర్తగా చూడలేదు. అలాంటి మనసుని, మనిషిని మార్చడం చాలా కష్టం. దానికి బదులు కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టడమే మేలు. ఆ రోజు సంధ్య చెప్పింది కూడా అదే కదా. ఆ దేవుడు నాకు ఒక్కటే గుండె ఇచ్చాడు, ఆ గుండెల్లో కొలువు తీరే దేవత కూడా ఒక్కరే అని ఈ సూర్య ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. సంధ్యకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే మెడలో తాళికి గౌరవం ఇవ్వటం వల్ల వాటిని బయట పెట్టకుండా కాపాడుకుంటుంది. అవి ఫీలింగ్స్ కాదు సూర్య, నువ్వేమైపోతావా అన్న జాలి. నీకేమైనా అయితే మీ అమ్మా నాన్నలు తట్టుకోలేరన్న జాగ్రత్త. ఏదైనా కావచ్చు, దాన్ని ప్రేమగా మార్చడమే నా లక్ష్యం. నా సంధ్యని తిరిగి దక్కించుకోవడమే నాకు ముఖ్యం. నువ్వు ఒక ఆర్మీ కెప్టెన్గా దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమైన నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల కోసం చాలా నీచంగా ఆలోచిస్తున్నావు. తెలిసిన కెప్టెన్ సూర్య ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు మిగిలింది సంధ్య భర్త సూర్య మాత్రమే. వాడికి చుట్టూ ఉన్న మనుషుల కన్నా పరిస్థితుల కన్నా సంధ్య ప్రేమని సొంతం చేసుకోవడమే మెయిన్ టార్గెట్. ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నీలో అనుమానపు స్వార్థం పెరిగిపోయింది. నీ మనసు మొత్తం చెడు ఆలోచనలతో నిండిపోయింది. నీలాంటి వాడిని మార్చడం నీలో ఉన్న నాకే కాదు, ఇంకెవ్వరి వల్ల కాదు. నన్ను నేను మార్చుకున్నది సంధ్య కోసం. తనని సొంతం చేసుకునే వరకు నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను. సంధ్య నాకు దూరమైన ఫీలింగ్ నాకెప్పుడూ కలగకూడదని ఈ ఫోటోని ఇక్కడ పెట్టుకున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మనుషులు దూరం అయినా కానీ మనసుల్లో మాత్రం గుడి కట్టుకోవాలని నిరూపించావు. కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా ఆకాష్? ఒకరికి దూరమైన వెంటనే ఇంకొకరిని ఆప్షన్లా వెతుక్కుంటారు. అలాంటి వాళ్ళది ప్రేమే కాదు సూర్య, అది ప్రేమ పేరుతో చేసే మోసం, నమ్మక ద్రోహం.